అరవింద సమేత ప్లస్సా మైనసా ఎవరికి? మీకు? నాకా? ప్లస్సే కదా. ప్లస్సేనా? ప్లస్సే కదా. అప్పుడు వరకు మెయిన్ లీడ్ చేస్తూ యశా అంటే మెయిన్ లీడ్ చేస్తుంది, ఎక్కడ అంత చిన్న క్యారెక్టర్ ఇంత క్యారెక్టర్ చేయలే. మీకుంటే నాకు తెలిసి చిన్న క్యారెక్టర్, దాంట్లో ఓ సాంగ్ ఉంటుంది, తర్వాత 2-3 సీన్లు ఉంటాయి, ఇద్దరు కలిపి కాఫీ తాగుతారు, అంత తప్పించి ఆ స్పాన్ ఏం లేదు నాకు తెలిసి ఆ సినిమాలో. అది మీకు ఎంతవరకు ప్లస్ అయింది అరవింద్ సమేత? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కాస్టింగ్ ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ గారు తప్ప మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అది ఒకటే చాలు కదా హెల్ప్ అవడానికి. దానికి బడ్డింగ్ యాక్టర్స్కి మీకెందుకు అది? అంటే హెల్ప్ ఇన్ ది సెన్స్ దేని విషయం? కెరియర్ కంటే ఇప్పుడు నాకు హెల్ప్ అయింది వచ్చేసి ఎక్స్పోజర్ కంటున్నా, విజిబిలిటీ. అప్పటి వరకు నేను తెలిసిన వాళ్ళు ఒక 30% మంది ఉన్నారు. అది చేసిన తర్వాత చాలా మందికి తెలుసాను, ఒక అమ్మాయి ఉంది, తెలుగు అమ్మాయి ఉంది, ఒక ఈషారబ్బా అమ్మాయి పేరు, ఓకే అని చెప్పి ఎక్స్పోజర్ అన్నది విచ్ ఇస్ అ పాజిటివ్ థింగ్ విచ్ హ్యాపెండ్. అండ్ ఆబ్వియస్లీ త్రివిక్రమ్ గారు ఆబ్వియస్లీ ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్ అండ్ అ గుడ్ డైరెక్టర్ కాబట్టి ఆయనతో వర్క్ చేసే ఆపర్చునిటీ. అండ్ తారక్ ఈజ్ అ వెరీ బిగ్ స్టార్ అండ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఆయనతో సీన్స్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా పీపుల్ ట్యాగ్ మీ. సో ఐ నో ఇట్స్ అ వెరీ స్మాల్ రోల్, ఐ నో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, బట్ ఇంకా ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అదొక ఆప్షన్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్, బట్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ బికాస్ వర్కింగ్ విత్ త్రివిక్రమ్ గారు అండ్ వర్కింగ్ అండర్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ హారికా హాస్ని అండ్ తారక్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. మేము ఏం రిగ్రెట్ కాలేదు. ఏం రిగ్రెట్ కాలేదు, చిన్న క్యారెక్టర్ అనే ఎప్పుడు అది చిన్న క్యారెక్టర్ అని తీయరండి ఎవరు. మామూలుగా చెప్పినప్పుడు దిస్ వన్ ఆఫ్ ద లీడ్స్, వన్ ఆఫ్ ద లీడ్స్. సరే సెకండ్ లీడ్ మీకు నచ్చినట్టు చెప్పేస్తాను, సెకండ్ లీడే. కానీ అదేంటంటే మన వాళ్ళు అది సెకండ్ లీడా, మెయిన్ లీడా, ఫస్ట్ లీడా, క్యారెక్టర్ అప్పుడు వరకు యషారబ్బా హీరోయిన్, అవునా కదా? అది చేసిన తర్వాత కూడా నేను హీరోయిన్, అది కూడా హీరోయిన్. సో హీరోయిన్ అన్నది కాదు కానీ